వెల్కమ్ టు మై నాలోని భావాలు. శైలజ అడుగులు వేస్తూ వెనక్కి తిరిగి కొన్ని క్షణాల పాటు విక్రాంత్ని చూసి వెళ్ళిపోయింది. విక్రాంత్ శైలజ వెళ్ళినంతసేపు చూసి తిరిగి ఇంటికి చేరుకొని హాల్లో సోఫాలో సెటిల్ అయి 5 నిమిషాల పాటు తల పట్టుకొని, ఏంటిది, ఏదో అనుకుంటే ఏదో జరిగింది, అసలు ఈ విగ్గు గాని ఒక తన్ను తన్నాలి, వాడి వల్లే ఇదంతా, అయినా నేను ఇంత వీక్ గా ఉన్నానా, ఒక అమ్మాయి దొరకగానే ఇలా ఎలా చేశాను, రేపు వేరే ఎవరైనా దొరికినా ఇలానే చేస్తానా, చిచి అని విక్రాంత్ అనుకొని మనసు మెదడు ఉక్కిరి బిక్కిరిగా ఉండటంతో లేచి తన రూంలోకి వెళ్ళి అప్పటికి వచ్చిన వెలుతురులో తన బెడ్ వైపు చూడగానే షాక్ అయిపోయాడు. అసలు మరో 5 నిమిషాల పాటు ఏం అర్థం కాక విక్రాంత్ బాడీతో పాటు చెయ్యి కూడా సన్నగా వనకడం మొదలు పెట్టడంతో ఆ చేతిని నోటి మీద పెట్టుకొని, శైలజ, నువ్వు వర్జిన్నా, అంటే మొదటిసారి నాతోనే, అంటే కేవలం నాకే కాదు తనకు కూడా ఇది తొలిసారి అని అనుకోగానే బెడ్ మీద కూర్చొని తలపట్టుకోగా ఒక్క క్షణం శైలజ ఆఖరిగా తన వైపు చూసి వెళ్ళేటప్పుడు తన కంట్లో కన్నీళ్లు స్పష్టంగా కనిపించడం గుర్తొచ్చి అసలు తన వల్ల కాలేదు. అరగంట పాటు ఆలోచించిన విక్రాంత్ తన అమ్మా నాన్న పిన్ని బాబాయ్ స్వీటీ వస్తారని అర్థమై బెడ్ మీద ఉన్న బెడ్షీట్ తీసి ఒక కవర్లో పెట్టి దాచేసి మరో బెడ్షీట్ వేసి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూనే కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. ఒక గంటకంతా ఎవరో తట్టినట్టుగా మెలకువ రావడంతో లేచి కూర్చున్న విక్రాంత్ ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ లేచి మనసంతా గజిబిజిగా ఉండటంతో కాసేపు బాల్కనీలోకి కాసేపు రూమ్లోకి 10 సార్లు తిరిగి ఇక ఇలా కాదని బయటకు వచ్చేసరికి అందరూ అప్పటికే వచ్చారని అర్థమై విక్రాంత్ అదేమీ పట్టించుకోకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన విక్రాంత్ ఇంట్లో నుండి మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళగానే తన ఫోన్ తీసి ఎవరైతే శైలజాన్ని తీసుకొచ్చారో అతనికి కాల్ చేశాడు. 1కి 10 సార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇక లిఫ్ట్ చేయడేమోనని విక్రాంత్ కనిపిస్తూ ఉండగానే తిరిగి కాల్ రావడంతో విక్రాంత్ వెంటనే లిఫ్ట్ చేసి, నేను మీతో అర్జెంట్గా మాట్లాడాలి అని అన్నాడు. నాకు తెలుసు సార్, మీరు మళ్ళీ ఫోన్ చేస్తారని, కన్నెపిల్ల దొరికింది కదా, అందుకే కదా మీరు మళ్ళీ ఫోన్ చేశారని నవ్వుతూ అడగడంతో, అవును కావాలి, తను ఎక్కడ ఉంటుంది అని విక్రాంత్ అడిగాడు. సార్, మీకు అడ్రస్లు అవి చెప్పం, మీకు కావాలంటే తీసుకొస్తాం, మళ్ళీ తీసుకొని వెళ్తాం అంతే అని అతను చెప్పడంతో విక్రాంతికి విషయం అర్థమై, చూడు, నేను వదిలిపెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్లావా అని అడిగాడు. లేదు సార్, కానీ కాసేపట్లో ఒక మంచి పార్టీ రాబోతుంది, వాళ్ళ దగ్గరికి యాప్లన్నీ పంపిస్తాను అని అన్నాడు. వద్దు, పంపించుకో, ఎవరి దగ్గరికి పంపించుకో, నాకు తను కావాలి, అంటే ఎప్పటికీ ఇందులో నుండి పూర్తిగా బయటకు వచ్చేయాలి, ఎంత కష్టం అవుతుంది అని విక్రాంత్ అడిగాడు. అవతల వైపు వ్యక్తి ఆశ్చర్యపోయి, ఏంటి, ఒక రాత్రి పడుకున్నందుకు ఎప్పటికీ ఉంచేసుకుంటారా, మీకేమైనా పిచ్చా సార్, అది ఒక వ్యభిచారి అని అన్నాడు. డ్రై నోర్ముయ్, ఎలాంటి వాళ్ళనైనా ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయాలని తెలియదా నీకు అని విక్రాంత్ అరిచి తనని తాను కంట్రోల్ చేసుకొని, నీకెంత కావాలో చెప్పు అని మరోసారి అడిగాడు. అవతల వైపు వాడు ఆలోచించి 3 లక్షలు కావాలి అని అన్నాడు. ఆమె ఎక్కడుందో చెప్పు, తనని కలవగానే 4 లక్షలు నీ అకౌంట్లో పడతాయి అని విక్రాంత్ అనటంతో వాడు ఇంకా సంతోషపడి, సార్, ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళాలి అని అనింది, ఏ హాస్పిటల్లో నాకు తెలియదు, కానీ ఒకటి తెలుసు, వాళ్ళ తమ్ముడికి కిడ్నీ మార్పిడి చేయాలి, దానికి సంబంధించి ఏదో జబ్బు అని చెప్పాడు. ఏ హాస్పిటల్ తెలీదా, మరి తనని ఎక్కడ వదిలావు అని విక్రాంత్ అడిగాడు. రైల్వే స్టేషన్ దగ్గర వదిలాను సార్, అక్కడ నుండి తనే వెళ్తా ఉంది, పైగా అవసరమైనప్పుడు తనే ఫోన్ చేస్తానంది, 10 గంటలకే కాల్ చేయమన్నాను, అప్పుడు చేస్తుంది, అడ్రస్ చెప్తే తను నా దగ్గరికి వస్తుంది, నేను ఇక్కడ నుండి తీసుకెళ్తాను అని అతను చెప్పాడు. సరే, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది ఏంటని నేను వెతికి పట్టుకుంటాను, నేను అమ్మాయి దగ్గరికి రీచ్ అయ్యాక నీకు అకౌంట్లో డబ్బులు పడతాయి, ఓకేనా అని విక్రాంత్ చెప్పడంతో అలాగే సార్ అని అతను సంతోషంతో 4 లక్షలు దక్కబోతున్నాయన్న సంతోషంతో అన్నాడు. ఇక విక్రాంత్కి కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్స్ మొత్తం ఏవేవి ఉన్నాయో అందరినీ కాంటాక్ట్ చేసి తన ఇన్ఫ్లుయెన్స్, తన ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి శైలజ అనే గార్డియన్ ఏదైనా పేషెంట్ ఉన్నారా అని కనుక్కొని 1-2 హాస్పిటల్స్లో ఉండటంతో అక్కడికి వెళ్ళి చూడగా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కావడంతో విక్రాంత్ వెతికి వెతికి వేసారి అప్పటికే మధ్యాహ్నం టైం 2 గంటలు కావడంతో ఏం చేయాలో పాలుపోక మధ్యలో ఇంట్లో నుండి ఫోన్ చూస్తూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ మరోపక్క ప్రకాష్ విఘ్నేష్ కాల్ చేస్తూ ఉంటే ఇగ్నోర్ చేస్తూ ఉండగా తన కళ్ళ ముందు నుండి గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ వెళ్లడం చూసిన విక్రాంతికి
ఒక్క క్షణం శైలజ పరిస్థితి అర్థమై తను ప్రైవేట్ హాస్పిటల్స్ అఫోర్డ్ చేసే అంత డబ్బులు తన దగ్గర లేవని గుర్తొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి బయలుదేరాడు. విక్రాంత్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లేసరికి అరగంట పట్టడంతో అక్కడికి చేరుకొని బైక్ పార్క్ చేసి నేరుగా లోపలికి వెళ్లి అక్కడ రిసెప్షన్ లాంటిది లేకపోవడంతో ఏమీ అర్థం కాక కాస్త ముందుకు వెళ్ళగా ఒక నర్స్ కనిపించడంతో ఒక నిమిషం అని విక్రాంత్ ఆపడంతో ఆగింది. చెప్పండి సార్ అని నర్స్ అడగడంతో ఇక్కడ ఎవరైనా ఒక పేషెంట్కి శైలజ అనే గార్డియన్ ఉన్నారా, సిస్టర్ రిలేషన్ అని విక్రాంత్ అడిగాడు. ఉంది సార్, తన తమ్ముడిని ఒక 3 రోజులు అవుతుంది అడ్మిట్ చేసి, డయాలసిస్ పేషెంట్ అని నర్స్ చెప్పింది. డయాలసిస్ అనగానే కిడ్నీస్ కి సంబంధించిన ప్రాబ్లం అని విక్రాంత్కి ఐడియా ఉండటంతో అలానే శైలజాని తీసుకొచ్చిన వాడు కూడా తన తమ్ముడికి ఏదో కిడ్నీ సమస్య అని చెప్పడం గుర్తొచ్చి రిలేట్ అవ్వడంతో ఒకసారి చూపిస్తారా ప్లీజ్ అని అడిగాడు. రండి సార్ అని విక్రాంత్ని తీసుకుని వెళ్ళింది. హాస్పిటల్ 2 ఫ్లోర్స్ ఉండడంతో సెకండ్ ఫ్లోర్ లోకి తీసుకుని వెళ్లి జనరల్ వార్డ్ వైపు వెళ్తూ బయట దూరంగా శైలజ కూర్చొని గోడకి తల ఆనించి కళ్ళు మూసుకొని ఉండటంతో సార్ ఆ అమ్మాయినే అని నర్స్ దూరం నుండి చూపించింది. విక్రాంత్కి శైలజని చూడగానే ఏదో తెలియని ఒక రిలాక్సేషన్ అనిపించి ఒక విషయం చెప్పండి, అసలు అమ్మాయి ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు సార్, 3 డేస్ అవుతుంది. తన తమ్ముడు డయాలసిస్ పేషెంట్, చాలా సివియర్ కండిషన్లో వచ్చాడు. 2 కిడ్నీస్ పాడై ఆపరేషన్ చేసి కిడ్నీ మార్పిడి చేయాలి. అలా చేయకపోతే చాలా త్వరగా అబ్బాయి చనిపోతాడు. ఎందుకంటే ఆ అబ్బాయి కిడ్నీస్ ఫెయిల్ అయ్యాక అస్సలు ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఎక్కడో కొద్ది రోజులు ట్రీట్మెంట్ జరిగినప్పటికీ అది స్టేబుల్గా జరగలేదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. జస్ట్ ఒక 2 డేస్ అవుతుంది. ఇక్కడ సరిగా ట్రీట్మెంట్ అందడం లేదు. కారణం అబ్బాయి కండిషన్కి తగినంత ఎక్విప్మెంట్ మా దగ్గర లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి మార్చాలి. అలా మార్చాలంటే మినిమం 50,000 కావాలి. అదే అమ్మాయికి డాక్టర్ సజెస్ట్ చేశారు అని చెప్పింది. ఓహ్, అంటే ఇప్పుడు అబ్బాయి పరిస్థితి అసలు బాగోలేదా అని విక్రాంత్ అడిగాడు. అవును సార్, డయాలసిస్కి చాలా ఖర్చు అవుతుంది. వీక్లో 2 టైమ్స్ జరగాల్సి ఉంటుంది. కానీ అమ్మాయి దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు. అన్నిటికీ మించి విచిత్రం, నిన్నెక్కడికో వెళ్ళి పొద్దున్నే వచ్చింది చేతిలో డబ్బులతో. కానీ ఆ డబ్బులు కింద మీరు దేవుడి విగ్రహం చూశారు కదా, అక్కడ తగలబెట్టేసింది అని నర్స్ చెప్పింది. డబ్బులు తగలబెట్టేసిందా అని విక్రాంత్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును సార్, డబ్బులే తగలబెట్టేసింది. నాతో పాటు మరో నర్స్ కూడా ఉండింది. ఇద్దరం వెళ్ళి అడిగితే ఏడుస్తుంది, ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత మేమిద్దరం సైలెంట్ అయిపోయాం. ఇక్కడ వాళ్ళ తమ్ముడిని చూడ్డానికి కూడా వెళ్ళడం లేదు. నిన్న మొన్న గోల చేసింది, టిఫిన్ నేనే పెడతాను, భోజనం నేనే పెడతానని. కానీ ఇప్పుడు వెళ్ళు అని అవకాశం ఇస్తున్నా నేను చూడను, నేను బయటే ఉంటాను అని పంతం పట్టుకుంది అని నర్స్ శైలజ వైపు చూస్తూ చెప్పింది. దేనికోసం అని విక్రాంత్ డౌట్గా అడిగాడు. మాటల్లో ఒక మాట నింది సార్, కానీ దాని అర్థం నాకు అర్థం కాలేదు. పక్కన కూర్చొని నచ్చ చెప్పాను, వెళ్ళు మీ తమ్ముడు అడుగుతున్నాడు అని. అంటే నేను పోను, నేను మంచిదని కాదు అని చెప్పింది. తను చాలా ఇన్నోసెంట్. అది తనని చూసిన ఒక గంటలోనే చెప్పచ్చు. బట్ ప్రాబ్లం ఏంటో తెలియదు. నిన్నటి వరకు ఒకలా ఉన్న మనిషి ఇవాళ ఒకలా ప్రవర్తిస్తుంది అని నర్స్ చెప్పింది. థ్యాంక్ యూ అని విక్రాంత్ చెప్పడంతో ఇట్స్ ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ, సార్ ఆ అమ్మాయి లోపలికి వెళ్ళేలా చేయగలిగితే చేయండి. వాళ్ళ తమ్ముడికి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. తను కనిపించలేదని సరిగా టిఫిన్ చేయలేదు అని చెప్పి వెళ్ళింది. విక్రాంత్ ఒక్కో అడుగు వేస్తూ వెళ్తూ ఉండగా తన డ్రెస్ మీద చున్నీని పూర్తిగా కప్పుకొని చైర్లో పద్మాసనంలో కూర్చొని తలని గోడకి ఆనించి కళ్ళు మూసుకొని కనిపించింది. నేరుగా వెళ్లి తన పక్కన చైర్లో కూర్చొని తల తిప్పి చూడగా అసలు శైలజ కనీసం కళ్ళు కూడా తెరవకుండా అలానే తల పైకి పెట్టి ఉండటంతో విక్రాంత్ ఒక్క క్షణం చూసి పిలవబోయి ఆగి నెక్కికి కాస్త సైడ్న రెడ్గా ఉండటంతో అదేంటో అర్థమైన వెంటనే ఒక్క క్షణం తల పక్కకి తిప్పుకొని తల విదిలించి శైలు అని చిన్నగా పిలిచాడు. శైలజ మెల్లగా కళ్ళు తెరిచి పక్కకి తల తిప్పి 2 ఇంచుల గ్యాప్లో ఉన్న విక్రాంతిని చూడగానే గుండె ఆగినంత పనవడంతో క్షణాల్లో లేచి నిలబడింది. విక్రాంత్ కూడా లేచి నిలబడ్డంతో శైలజ వెంటనే కంగారు పడిపోతూ కళ్ళల్లో నీళ్లొచ్చేస్తుంటే మీరిక్కడా అని అక్కడి నుండి తప్పుకొని వెళ్ళిపోతుంటే వెనక్కి విక్రాంత్ వెళుతూ ఒక్క క్షణం ఆగు, నేను మీతో మాట్లాడాలి అని అన్నాడు. శైలజ ఆగి వెనక్కి తిరిగి మీరు నా దగ్గరికి రాకూడదు, నేను వెళ్తున్నాను అని శైలజ వెళ్తూ ఉండగా విక్రాంత్ వెనకే వెళ్తూ ప్లీజ్ ఆగు అని పిలిచాడు. శైలజ వినకుండా వెళ్తూ ఉండగా నర్స్ శైలజ అని గట్టిగా పిలవడంతో వెళ్ళిపోతున్న శైలజ ఆగి వెనక్కి తిరిగింది.
ఒకసారి ఇలా రా అని నర్స్ పిలవడంతో శైలజ ఒక నిట్టూర్పు విడిచి విక్రాంతిని దాటుకొని వెళ్లడంతో మళ్ళీ విక్రాంత్ వెనకే వెళ్ళాడు. ఏమైంది అని శైలజ అడగడంతో వంశీ తినడం లేదు. కనీసం నువ్వు తెచ్చిన ఫ్రూట్స్ ఇస్తున్నా కూడా తీసుకోవట్లేదు. నువ్వేమో నన్ను పెట్టమని చెప్తున్నావు. వెళ్ళి నువ్వే పెట్టొచ్చు కదా అని నర్స్ చెప్పింది. నేను రాను, నేను వాడిని చూడను. ప్లీజ్ మీరే పెట్టండి. నేను బయట ఉన్నానని చెప్పండి. నేను లోపలికి రాలేను అని శైలజ అనడంతో మీరు వెళ్ళండి, తను వస్తుంది అని విక్రాంత్ చెప్పాడు. నర్స్ విక్రాంత్ వైపు చూసి తల ఊపి వెళ్ళటంతో శైలజ విక్రాంత్ వైపు చూసి మీరేం మాట్లాడకండి అని నర్స్ని పిలవబోతుంటే విక్రాంత్ శైలజ చేయి పట్టుకొని అక్కడి నుండి హాస్పిటల్ బయటికి తీసుకొని వెళ్ళాడు. పెద్ద వేప చెట్టు ఉండటంతో తనని తీసుకెళ్లి నిలబెట్టి ఎందుకు లోపలికి వెళ్ళటం లేదు, ఎందుకు అని విక్రాంత్ అడిగాడు. శైలజ ఏం చెప్పకుండా అలాగే నిలబడి ముందున్న విక్రాంతిని చూస్తూ మీరిక్కడ ఏంటి అసలు, నేనిక్కడున్నానని మీకు ఎలా తెలుసు అని శైలజ అడిగింది. నువ్వు డబ్బులు ఎందుకు తగలబెట్టేశావు అని విక్రాంత్ అడిగాడు. ఆ మాటకి శైలజ అలాగే చూస్తూ సైలెంట్గా ఉంది. అడుగుతుంది నిన్నే, డబ్బులు ఎందుకు తగలబెట్టేశావు, అవి రాత్రి సంపాదించినవనా అని విక్రాంత్ కాస్త ఇబ్బందిగానే అడిగాడు. శైలజ గట్టిగా కళ్ళు మూసి వెళ్ళి ఆ పక్కనే గట్టు మీద కూర్చొని తలదించుకోవడంతో విక్రాంత్ కూడా వెళ్ళి శైలజ ఏడుస్తుందని అర్థమై తనకి ఒక అడుగు దూరంలో కూర్చొని చెప్పు దేనికోసం అలా చేశావు, నీకిప్పుడు డబ్బులు చాలా అవసరం కదా మరెందుకు అని పదే పదే అడిగాడు. శైలజకి ఏడుపు ఎక్కువైపోయి ఎకేళ్ళు వచ్చేయడంతో నాకు డబ్బులు చాలా అవసరం, అందుకే ఏం చేసైనా సంపాదించాలని వచ్చాను. కానీ నేను ఒళ్ళు అమ్ముకొని తెచ్చిన డబ్బులు నా తమ్ముడి ఆరోగ్యానికి ఖర్చు పెట్టాలనిపించలేదు. ఏం చేసైనా నేను వాడికి బాగు చేయించాలనుకున్నాను. కానీ రేపటి రోజు ఏం చేసి బాగు చేయించావని నన్ను వాడు అడిగితే నేనేం చెప్పలేను. అన్నింటికీ మించి నా వళ్ళు నేను నమ్మేసుకున్నాను, అందుకే అది నచ్చక తగలబెట్టేశాను అని శైలజ తన మీద తనే అసహ్యంగా ఫీల్ అవుతూ ఏడుస్తూ చెప్పింది. విక్రాంతికి అర్థమై మరి లోపలికి ఎందుకు వెళ్ళట్లేదు, మీ తమ్ముడు సరిగా తినకుండా నీకోసం ఎదురు చూస్తున్నాడంటగా, మరి దేనికోసం అని అడిగాడు. ఎందుకా, నేను రాత్రి డబ్బులు సంపాదించడం కోసం వెళ్తున్నానని చెప్పాను. ఇప్పుడు లోపలికి వెళ్తే డబ్బులు సంపాదించావా అని అడుగుతాడు. సంపాదించానని చెప్తాను. ఏం చేసి సంపాదించావని అడుగుతాడు. ఏం చెప్పాలి, నేను రాత్రి తిరగడానికి వెళ్ళానని చెప్పాలా అని ఏడుస్తూ వాడు చాలా పవిత్రంగా ఉంటాడు, వాడి దగ్గరికి నేను వెళ్ళాలా, నా చేత్తో తినిపించమని అడుగుతాడు. తినిపించాలా, అందుకే నేను వెళ్ళను. నేను పూర్తిగా చెడిపోయాను. ముందు నా తమ్ముడు కోసం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నేను భరించలేకపోతున్నాను అని శైలజ గుక్క పెట్టి ఏడుస్తూ చెప్పింది. శైలు, ఇది మీ తమ్ముడి కోసం డబ్బు కోసం తీసుకున్న నిర్ణయం కాదు అని ఒక క్షణం ఆగి ఇది నీకు మొదటిసారి కదా అని విక్రాంత్ చాలా మొహమాటంగా అడిగాడు. శైలజ గట్టిగా కళ్ళు మూసి అవును, నాకు డబ్బులు అవసరం ఉంది. ఒక్క రోజులో ఎక్కువ ఏం చేసి సంపాదించగలనని ఆలోచించాను. కొన్ని కారణాల వల్ల నిన్న కనిపించిన అతను నన్ను కలిశాడు, నన్ను విసిగించేశాడు. ఆఖరికి డబ్బు కోసం ఒప్పుకున్నాను. వెంటనే బయలుదేరమని చెప్పడంతో వచ్చాను. మీ దగ్గర వదిలాడు. చాలా భయమేసింది. మిమ్మల్ని చూస్తే చాలా ఉన్నవాళ్ళని అర్థమైంది. తీసుకుని వెళ్ళి ఏం చేస్తారో అనిపించింది. బయటికి తీసుకెళ్తే ఎంతమంది దగ్గరికి తీసుకువెళ్తున్నారో అని బెంగగా అనిపించింది. కానీ అందుకు కాదని చెప్పిన తర్వాత చాలా సంతోషించాను. కానీ ఆఖరికి మొత్తం మారిపోయింది అని శైలజ ఏడుస్తూ దయచేసి మీరు వెళ్ళిపోండి, ఇక్కడికి ఇంకెప్పుడు రావద్దు. నా కోసం వచ్చేటట్టయితే అస్సలు రావద్దు అని శైలజ చెప్పింది. మరి మీ తమ్ముడి కోసం డబ్బులు అని విక్రాంత్ అడిగాడు. వద్దు, నాకు ఈ రకంగా డబ్బులు వద్దు, కానీ డబ్బులు కావాలి, కానీ ఇలా మాత్రం చేయను. అనుకున్నంత ఈజీ కాదు, ఇది నా వల్ల కావడం లేదు అని శైలజ చెప్పింది. మిస్టేక్ ఒకరి వల్లే రాదు. నేను ముందులా ఒకలా మాట ఇచ్చాను, తర్వాత ఒకలా జరిగింది. ఐఎమ్ సో సారీ అని విక్రాంత్ చెప్పి ఇలా చేయమని అడగడానికి రాలేదు అని చెప్పి ఇప్పుడు డబ్బులు ఎలా చేస్తావు, నీకు ఎవరూ లేరా అని విక్రాంత్ అడిగాడు. అందుకు శైలజ ఏం సమాధానం ఇవ్వకుండా నిమిషం పాటు అలాగే ఉండి నేను ఏదో ఒక పని దొరుకుతుందేమో చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని శైలజ లేచి తన కన్నీళ్లు తుడుచుకొని కప్పుకున్న చున్నీని అలాగే ఉంచి లోపలికి వెళ్తూ 10 అడుగులు వేశాక వెనక్కి తిరిగి అక్కడే కూర్చొని తన వైపు చూస్తున్న విక్రాంత్ని ఒక క్షణం చూసి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. విక్రాంత్ తర్వాత ఇంకేం ఆలోచించలేకపోయాడు. జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతోంది. డబ్బులు తగలబెట్టేసింది. తన తమ్ముని కలవడం లేదంటే తనను తాను ఎంత పవిత్రంగా చూసుకుంటుంది. కేవలం తప్పు చేశాననే కారణంతో సొంత తమ్ముణ్ణి కూడా చూడ్డం మానేసింది. అడిగితే ఏం చెప్పాల్సి వస్తుందని భయపడుతుంది. తనను తాను కించపరుచుకుంటుంది అని విక్రాంత్ ఆలోచించి ఏం చేస్తే వీటి నుండి బయటపడుతుంది,
ఈ ఆలోచనలు రాకుండా ఉండాలంటే నేనేం చేయగలను అని ఆలోచించి పెళ్లి చేసుకుంటే అని అనుకున్నాడు. ఆ క్షణం శైలుని తన ఆలోచనల నుండి తన మీద తనకున్న ఒపీనియన్ నుండి బయటికి తీసుకురావడం ముఖ్యమనిపించి తన తమ్ముడి దగ్గరికి తను ఏ గిల్ట్ లేకుండా వెళ్ళాలి అంటే తనని పెళ్లి చేసుకోవాలి. ముఖ్యంగా తనని ఇంతవరకు ఎవరూ ముట్టుకోలేదు, నేను తప్ప. ఇది కరెక్టే కదా. తర్వాత ఏం జరుగుతుందో తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి తనని ఇందులో నుండి బయటికి తీసుకురావాలి. పాపం చాలా కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఇది తన నెత్తిన పడి మరింత బరువైపోయింది అని అనుకుని విక్రాంత్ అక్కడి నుండి స్టార్ట్ అయి కనిపించిన గోల్డ్ షాప్ దగ్గర ఆగి నల్లు పూసలు కొని నేరుగా తిరిగి హాస్పిటల్కి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.